తమిళ్లో సూరి అని ఒక కమెడియన్ ఉన్నాడు. అతను లాస్ట్ ఇయర్ ఒక సీరియస్ సినిమాతో హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యాడు, విడుదల అనేసి. తెలుగులో కూడా వచ్చింది, విజయ్ సేతుపతి కూడా ఉన్నాడు ఆ సినిమా. చాలా బాగుంటుంది ఆ సినిమా. తెలుగు తమిళ్లో కూడా మంచి హిట్ అయింది, అతనికి మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత అతను హీరోగా ఇప్పుడు రెండో సినిమా వచ్చింది, గరుడన్ అనేసి. ఈ సినిమాలో అతనితో పాటు తమిళ డైరెక్టర్ హీరో శశికుమారు, ఇక మలయాళం నుంచి ఉన్ని ముకుందన్ కూడా ఉన్నాడు ఈ సినిమాలో. ఈ సినిమా తమిళ వర్షన్లోనే రిలీజ్ అయింది, తెలుగులో ఇంకా డబ్ చేయలేదు. ఈ సినిమా మొన్న మే 31 రిలీజ్ అయింది తమిళనాడులో. పెద్ద హిట్ అయింది తమిళనాడులో. నిన్నటితో 12 రోజులు అయింది. 12 రోజుల్లోనే సినిమా తమిళనాడులో 38 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 20 కోట్లు అయితే 38 కోట్లు తమిళనాడులోనే వచ్చాయి 12 రోజుల్లో. ఇక కర్ణాటక నుంచి మరో 3 కోట్లు వచ్చాయి, అక్కడికి 41 కోట్లు అయితే ఇక ఓవర్సీస్ నుంచి తమిళ వర్షన్కి 7 కోట్లు వచ్చాయి. అలా 48 కోట్లు 12 రోజుల్లో వచ్చింది. ఇక ఈ గురు వారం వచ్చే కలెక్షన్స్తో 2 వారాలు అవుతుంది. ఇక ఖచ్చితంగా 50 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతుంది. అంటే ఈ సంవత్సరం ఇంతవరకు తమిళనాడులో ఇంతవరకు హిట్ అయిన సినిమా అంటే మంచి బ్లాక్ బస్టర్ అంటే మన బాక్, తెలుగులో బాకు, తమిళ్లో అరన్మలై 4 ఆ సినిమా మాత్రమే 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు. ఇక ఈ సినిమా రెండోది 50 కోట్లకు వచ్చింది 12 రోజుల్లోనే. అంటే ఇంకా మిగతా రన్లో ఈజీగా మరో 50 కోట్లు వచ్చి ఇంకో బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఈ కమెడియన్ సూరి హీరోగా వచ్చిన ఈ గరుడన్ సినిమా రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లోనే 48 కోట్లు, 1-2 రోజుల్లో 50 కోట్లు అవుతుంది. ఇంకో 2 వారాల్లో 100 కోట్లు కూడా వెళ్ళొచ్చు. ఇక త్వరలో తెలుగులో కూడా డబ్ చేసి వదులుతారేమో చూడాలి. అది మన తమిళ కమెడియన్ సూరి రెండవ సినిమా హీరోగా సీరియస్ సినిమా గరుడన్. రిలీజ్ అయిన 12 రోజుల్లో 48 కోట్ల గ్రాసు. సినిమా బడ్జెట్ వచ్చి 20 కోట్లు. ఓకే, బాయ్.